ఇప్పుడు మన హోటల్ స్టైల్‌లో ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. కేజీ బాస్మతి రైస్ నేను హాఫ్ అన్ అవర్ ముందరే నానబెట్టాను. అందులో హాఫ్ కిలో చికెన్ తీసి మంచిగా వాష్ చేసేసుకొని ఉప్పు, కారం, పసుపు, ఇంకా గరం మసాలా, పెరుగు, ధనియాల పొడి అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, ఆయిల్ అన్నీ వేసి బాయిల్ అవుతున్నప్పుడు ఇలా రైస్ యాడ్ చేస్తున్నాను చూడండి. రైస్ ఒక 80% కుక్ అయినాక ఇంకా వాటర్ రైస్ అనేది సపరేట్ చేసి రైస్ ఆరబెట్టి పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఇలా ఆయిల్ బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా మనకి బిర్యానీలోకి మ్యాగ్నేషన్ చేసుకోవడానికి అది ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఒక బౌల్ తీసుకుని అందులో 1 స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, సాల్ట్, ఇంకా కారము, పసుపు, పెరుగు, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ రసము అవన్నీ యాడ్ చేసి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసేసుకొని సన్నగా చాప్ చేసిన టమాటోసు, ఇంకా 2 పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసి మంచిగా చేత్తో మిక్స్ చేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఇదే మనకి బిర్యానీలో మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. మనకి బిర్యానీకి గ్రేవీ కర్రీ రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అనమాట. అవన్నీ చేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టాలి. నెక్స్ట్ ఈ లోపల చూడండి చికెన్ అనేది బాగా మ్యాగ్నేట్ అయిపోయింది కదా, కొంచెం కలర్ వేసే పీసెస్ అనేవి రెడ్ కలర్లో వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇలా ఆయిల్ కూడా బాయిల్ అయిపోయింది. మనం ఈ చికెన్ అంతా వేసేసి ఇలా రెడ్ కలర్లో ఫ్రై చేసి చికెన్ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీకి ఇలా ఫ్రై చేసే చికెనే మెయిన్గా సూపర్ టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా, మేము ఇలా ట్రై చేసి మా పిల్లలకి కూడా ఈ బిర్యానీ చాలా బాగా నచ్చింది. లాస్ట్ సండే మేము చేసామన్నమాట. వన్స్ ఒకసారి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. నెక్స్ట్ ఇంకా మనం బిర్యానీ దేంట్లో చేయాలనుకుంటున్నాం ఆ ప్యాన్ పెట్టి అందులో ఒక పెద్ద మీడియం సైజ్ 2 ఆనియన్స్ మంచిగా ఇలా సన్నగా తరిగేసి పచ్చిమిర్చి యాడ్ చేయాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీకి, ఆ మసాలా అనేది దాంట్లో యాడ్ చేసేస్తున్నాను చూడండి. మనకి కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకుంటే అది గ్రేవీ కన్సిస్టెన్సీ ఉడికి మనకి బిర్యానీలో మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ యాడ్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ అన్నీ ఫస్ట్ యాడ్ చేసేస్తే ఆ మసాలా ముక్కలకి పట్టి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఒక పాలల్లో కొంచెం పసుపు అనేది వేయడం వల్ల మనకి కలర్ ఎల్లో కలర్లో వచ్చి బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. మనం రైస్ ఉడికిపెట్టినప్పుడు కొంచెం వాటర్ ఎత్తి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అంతా వేసేయాలి. నెక్స్ట్ ఒక లేయర్ రైస్ వేసాక అందులో వాటర్, నెక్స్ట్ ఈ పసుపు పాలలో కలిపిన వాటర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ కొన్ని ఫ్రై పీసెస్ ఉంటాయి కదా అవన్నీ పెట్టాలి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ లేయర్ రైస్ వేసేసి వాటర్, ఇంకా పసుపులో వాటర్, నెయ్యి, ఇంకా కొత్తిమీర, పుదీనా అన్నీ గార్నిష్ చేసేసుకొని ఇంకా లాస్ట్ ఫ్రై పీస్ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఆ పీసెస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం రైస్ ఉడికేటప్పుడే సాల్ట్ ఎంత పడుతుందో మ్యాక్సిమంగా వేసేసుకుంటే ఇంక బిర్యానీ కూడా తినేటప్పుడు చాలా టేస్టీ ఉంటుంది. ఇంకా చూడండి ఒక 5 to 15 మినిట్స్ ఇంకా దమ్లా చేసామనుకో అసలు రైస్ పుల్లలుగా వచ్చి చాలా టేస్టీ, ఇంకా సలాడ్ కూడా చేసుకున్నాం అనమాట. చూడండి చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా బిర్యానీ. ఆ బిర్యానీకి ఆ రైస్కి ఈ ఫ్రై పీసెస్ ఉంటాయి కదా అవి పెట్టుకొని తింటుంటే అసలు బిర్యానీ అయితే చాలా టేస్టీ యమ్మీగా, మా చిన్న పాపకైతే చాలా బాగా నచ్చింది. దమ్ బిర్యానీ కాకుండా ఇలా కూడా ట్రై చేయండి అమ్మ, చాలా బాగుంది అని చెప్పింది హోటల్ స్టైల్లో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు వన్స్ ఒకసారి ఈ బిర్యానీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కార్తీ కళ్ళు మూసుకో, నువ్వు అడిగావుగా నీకు ఒక సర్ప్రైజ్ తెచ్చా, వెయిట్ అండ్ సీ. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. ఎందుకంటే నేను లాస్ట్ అక్కడ వరకే చెప్పి ఎడిట్ చేస్తాను అందుకని. ఎనీ గెసెస్? No. గెస్ యువర్ ఫేవరెట్. యు asked so many times to eat that. Yesterday first rank and topper batch, no? So I am giving to you Karthiki one surprise. If Karthi see that, she will like it and she will enjoy it. Revealing the surprise to Karthi, my lovely princess, her last hand for me. Thank you so much. You like it? Yes. Thank you, mommy. You like it? Yes, you're my Daddy. sweetheart. Right? Yes. Our hearts beat to the city.